రేపటి కాంచి చూసుకుంటున్నా నా సామిరంగా ఫేస్బుక్ నిండా ఫోటోలు సెల్ఫీలు అది కొన్నా ఇది కొన్నా ఆ సారు కలిసిండు గీ మనిషి కలిసిండు అది గట్లుంది ఇది గిట్లుంది మీరు కూడా రాన్రి అని పొట్టు రాసుడు గ్యారంటీ. అవి చూడంగానే అబ్బా మనం కూడా పోవాలరా అనిపిస్తుంది పక్క. ఎందుకో ఏడుకో చెప్పలే కదా, చూడరు మరి. రైట్, పుస్తకాల అంగడి చాలా అయింది హైదరాబాద్ లా. ఎప్పట్లెక్కనే ఎన్టీఆర్ స్టేడియంలా 350 దుకాణాలు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి సారు మంత్రులు షాప్లా ఏమేం వయలున్నాయో చూసిండ్రు తిరుక్కుంటా. ఒకళ్ళు రాజ్యాంగం ఇచ్చిండ్రు సారుకు. మనోళ్లే కాదు దేశం అంతటికెళ్లి 210 మంది కవులు రచయితలు రాసినవి అమ్ముతాండ్రు. బుక్ ఫేర్ కు సీఎం వచ్చుడు ఇదే ఫస్ట్ గా వచ్చినబ్బా ఇన్నేండ్లల్లా. వాళ్ళకు అనుకూలంగా రాయించుకున్న చరిత్రనే నిజమైన చరిత్ర అని భ్రమలు కల్పించే విధంగా మనం కళ్ళ ముందు 10 సంవత్సరాలు చూసినాము. నిజమైన చరిత్రను చేరవేయడానికి ఏర్పాటు చేస్తున్న ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన గౌరవము. మన చరిత్ర, ఉద్యమాలు, పోరాటాలు, పాటలు, వీరులు, సైంటిస్టులు, కవులు, కళాకారులు, సినిమాలు, సైన్స్, కంప్యూటర్ తీరొక్క పుస్తకం దొరుకుతది. తిరిగి యాస్టకొస్తే ఆడనే ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఓపెనింగ్ ఇయ్యాలనే కాబట్టి ఐతారం పూట శీతం మంది పోతారు. మీరు కూడా పోయి నచ్చినవి కొనుక్కోండి మళ్ళా.